సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు ఒక చిన్న నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఆ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది మెయిల్ స్క్రోల్ అవుతుంది కదా, నోటీస్ ఫర్ ద క్యాండిడేట్ హూ పేడ్ సిబిటి ఫర్ సెంచరీ ఆర్ఆర్సీ లెవెల్ 1 పోస్ట్స్ ఆఫ్ 01/2019 అని ఉంది కదా ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయండి. అదేవిధంగా మనకి ఈ యొక్క నోటీస్లో మనకి ఏ మెన్షన్ చేశారని చూసుకున్నట్లయితే కనుక, మనకు ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక, ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్ ఫర్ లెవెల్ 1 పోస్ట్స్ notified against Century RRC 01/2019 conducted from 17/8/2022 to 11/10/2022 in various phases by RRB will be declared shortly. అంటే మనకి ఈ లెవెల్ 1 పోస్టులు అనేవి మనకి 17/8/2022 నుంచి మనకి 11/10/2022 వరకు ఎగ్జామ్స్ అనేది వేరు పేజెస్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే కనుక, ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్స్పెక్టింగ్ టు బి క్వాలిఫైడ్ ఇన్ సిబిటి ఆర్ అడ్వైజ్డ్ టు ద రెడీ ఫర్ పిఈటి. అంటే మీకు సెలెక్ట్ అవుతామనేసి మీకు అనిపిస్తే కనుక మా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మీరు రెడీ అవ్వండి అనేసి మనకి సెకండ్ పాయింట్లో మనకి మెన్షన్ చేస్తున్నారు. సో ఆ యొక్క షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అనేది మనకి ఫస్ట్ సెకండ్ వీక్ ఆర్ జనవరి అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ జనవరిలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మనకి మేల్స్కి మరియు ఫీమేల్స్కి కనుక ఈవెంట్స్ అనేవి కామన్గా ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మేల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes. అంటే మేల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 35 kgs వెయిట్ పట్టుకుని మనకి 100 meters అనేది 2 minutesలో మనం క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎక్కడ కూడా మనం ఈ యొక్క వెయిట్ అనేది కింద పెట్టకూడదు. అదేవిధంగా మనకి షుడ్ ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters. అంటే 1 kilometer అనేది మనకి బాయ్స్కి వచ్చేసరికి 4 minutes 15 secondsలో ఈ యొక్క ఈవెంట్ అనేది క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక షుడ్ ఏబుల్ టు లిఫ్ట్ క్యారీ 20 kgs వెయిట్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ 100 meters in 2 minutes. అంటే ఫీమేల్స్కి వచ్చేసరికి మనకు 20 kgs బరువు పట్టుకొని మనకు 100 meters అనేది మనకు 2 minutesలో వేయాల్సి అయితే ఉంటుంది. సో ఎక్కడ కూడా కింద పెట్టకూడదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక షుడ్ ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters. అంటే 1 kilometer మనకి 5 minutes 40 secondsలో ఇది యొక్క ఈవెంట్ అనేది క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది అనేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఫోర్త్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే కనుక, ద పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ అండ్ కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ యాక్ట్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ అపేరింగ్ ఫర్ పిఏటిఏ. అంటే ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వారికి ఈ యొక్క ఈవెంట్స్ అనేవి ఉండవు అనేసి మనకి ఇక్కడ ఫోర్త్ పాయింట్లో తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక మనకి బివేర్ ఆఫ్ థాట్స్ అండ్ జాబ్ రాకెట్స్ ట్రయింగ్ డిసీవ్ బై ఫాల్స్ ప్రామిసెస్ అండ్ సెక్యూరిటీ జాబ్ ఇన్ రైల్వేస్. అంటే మీరు బయట సోషల్ మీడియాలో కానీ బయట ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ బయట నమ్మొద్దు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సిక్స్త్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి ఆర్ఆర్బీ మరియు ఆర్ఆర్సీ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేటువంటి ఓన్లీ నోటీసులు మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోండి అనేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు జాబ్ బ్రోకర్స్లో కానీ ఎటువంటి జాబ్ ఇస్తామనేసి కానీ ఎటువంటి ఫేక్ న్యూస్ని అయితే కనుక మీరు నమ్మొద్దు అనేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు ఒక మరీ మంచిగా అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.